అత్త ఇంట్లోనే పెత్తనం చేస్తుంది అనుకుంటే ఊళ్ళో కూడా చేయడం మొదలెట్టేసింది. లైసెన్స్ లేకపోయినా కారు నడిపి చూపిస్తా అన్నట్లుగా ఆమెకు పదవి లేకపోయినా ఎవరైనా చప్పుడు చేయకుండా నా మాటే వినాలే అంటూ కమెంట్ చేస్తుందట. ఎమ్మెల్యే అత్త అయితే ఏంటి, నమస్తే పెట్టమంటే పెడతాం కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు అంటే పడేటోళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అంటూ అందరూ ఫైర్ అవుతున్నారు. అయినా సరే అత్త తగ్గేదేలే అంటూ పుష్ప లెక్కన చేయి తిప్పుతోందట. ఈ అత్త పెత్తనం అంతా వరంగల్ జిల్లా పాలకుర్తిలోని. అవును, పాలకుర్తిలో ఎండాకాలం అగ్గి కన్నా ఎక్కువ అగ్గి రాజుకుంది. ఈ అత్తమ్మ దెబ్బకు అధికారం వచ్చిందన్న హుషారు కూడా లేకుండా పోయిందని లోకల్ కాంగ్రెస్ నేతలు పరేషాన్ అవుతున్నారు. ఏదో ఎమ్మెల్యేకు అత్త అంటే ఓకే గాని ఆవిడే ఎమ్మెల్యే, అంతకు మించి మంత్రి అయినట్లు కూడా హంగామా చేస్తుంటే తట్టుకోలేకపోతున్నామని వారంతా మొత్తుకుంటున్నారు. ఈ అత్త పేరు ఝాన్సీ రెడ్డి. ఝాన్సీ రెడ్డి పాలకుర్తిలో పోటీ చేయాలనుకుంది. అయితే పౌరసత్వం సమస్య వచ్చి టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంటే ఠక్కున కోడల్ని ముందుకు నెట్టి సెటిల్ చేసేసింది. పైగా ఎన్నికలకు ముందే ఎర్రబెల్లి దయాకర్ రావుకు సవాల్ విసిరింది. బిడ్డా, నిన్ను ఓడించి తీరుతాం చూసుకో అంది. అప్పుడెవరూ నమ్మలేదు. ఏదో ఎన్నికలప్పుడు 1,00,000 అంటారనుకున్నారు. కానీ గట్టిగా వర్క్ చేసింది. ఎర్రబెల్లిని ఓడించింది. పోటీ చేసి గెలిచింది కోడలు యశస్విని రెడ్డి అయినా గెలిపించింది మాత్రం ఝాన్సీ రెడ్డియే. కానీ రూల్స్ అలా ఉండవు కదా. ముందు తనకు ఎవరూ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని, ఓపెనింగ్లకు పిలవడం లేదని ఝాన్సీ రెడ్డి సీరియస్ అయింది. పేరుకే కోడలు ఎమ్మెల్యే గాని అసలు ఎమ్మెల్యే నేనే అంది. అప్పటికే మేడం డామినేషన్ చూసి మండిపడుతున్న నేతలు ఈ డైలాగులతో ఇక లాభం లేదనుకున్నారు. అదే టైంలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి తన మాట వినడం లేదని తీసి పారేసింది ఝాన్సీ రెడ్డి. అసలు తీయడానికి ఆమెవరు అంటూ అందరూ ఫైర్ అయ్యారు. నిరసనలు కూడా చేశారు. చివరకు వ్యవహారం గాంధీభవన్ దాకా వెళ్ళింది. గాంధీభవన్ ముందు పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ధర్నా చేసి అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఝాన్సీ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. మా కొద్దీ అత్త పెత్తనం అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఝాన్సీ రెడ్డి మాత్రం తనకు ఇంకా అధికారాలు కావాలని, అసలు తనను అధికారాలు పట్టించుకోవడం లేదని గొడవ చేస్తోంది. ఇన్ని జరుగుతున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాత్రం నోరెత్తకుండా, ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేయకుండా సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఎందుకంటే ఏం మాట్లాడాలన్నా అత్త పర్మిషన్ ఉండాలి కదా అంటూ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇంత జరుగుతున్న కాంగ్రెస్ అదృష్టం ఏంటంటే ఇక్కడ ఎర్రబెల్లి మళ్లీ పుంజుకునే పరిస్థితి కనబడడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఎర్రబెల్లి పేరు రావడంతో మరింత డ్యామేజ్ అయింది. అందుకే ఝాన్సీ రెడ్డి మరింత చెలరేగిపోతున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరోవైపు ఈ ఏరియా చూసుకునే కొండా దంపతులు మాత్రం ఝాన్సీ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. వారి ఒత్తాసుతోనే మేడం అంత రెచ్చిపోతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక ఇది సెటిల్ కావాలంటే సీతక్క రావాల్సిందేనని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం సీతక్కని విషయంలో మాట్లాడి సెటిల్ చేయాలని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.